112 పేజీలో 10th క్లాస్ మ్యాథ్స్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 3 చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ 5x² - 6x - 2 = 0 బై ది మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ది స్క్వేర్. ఇది ఒక వర్గ సమీకరణం. ఈ వర్గ సమీకరణాన్ని కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇది కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో మనకి ఫార్ములాస్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. అదేంటంటే a² + 2ab + b² = a + b హోల్ స్క్వేర్, a² - 2ab + b² = a - b హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ కండిషన్స్ అనేది a² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, మనకి 1 ఉంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ అనేది మనకి ఇక్కడ 2 ప్రోడక్ట్ ఉందన్నమాట, 2 ఒక ప్రోడక్ట్ ఉంది. నెక్స్ట్ తర్వాత థర్డ్ టర్మ్గా మనకి b² అనేది యాడ్ అయ్యింది. ఈ 3 అంశాలు ఉంటే మనకి a + b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, లేదా a - b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. మొదటి టర్ము a² యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. సెకండ్ టర్ము నెక్స్ట్ 2 ప్రోడక్ట్ ఉంది. నెక్స్ట్ థర్డ్ టర్ము b² యాడింగ్ అయింది. ఓకేనా. దాన్ని బట్టి మనం గివెన్ ఈక్వేషన్ ఈజ్ 5x² - 6x - 2 = 0. ఇక్కడ మనకి a² కోఎఫిషియంట్ 1 ఉన్నలాగానే మనకి x² యొక్క కోఎఫిషియంట్ అనేది మనకి 1 ఉండాలి. 1 ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి, 5తో మనం డివిజన్ చేయాలి. ఓకేనా. డివైడింగ్ బోత్ సైడ్స్ బై 5. 5తోనే దీన్ని డివిజన్ చేస్తేనే x² యొక్క కోఎఫిషియంట్ 1 వస్తుంది కాబట్టి మనం 5తో డివిజన్ చేస్తాం. 5x² - 6x - 2 హోల్ బై 5 = 0 బై 5. 5 అనేది ఒక్కోదానికి ఇండివిజువల్గా అప్లికేబుల్ అయితే 5x² బై 5 - 6 బై 5 ఇంటూ x - 2 బై 5 = 0. 5 క్యాన్సిల్ అయితే x² - 6 బై 5x. ఇక్కడ +2 - 2 బై 5ని అందరూ పంపిస్తే +2 బై 5 అవుతుంది. +2 బై 5 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది x² యొక్క కోఎఫిషియంట్ 1 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి సెకండ్ టర్మ్ అనేది మనకి 2 ప్రోడక్ట్ ఉండాలి. 2 ప్రోడక్ట్ ఉండాలంటే మన 6ని 2 వచ్చేటట్టు రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, ఇది x² - 2 ఇంటూ మొదటిగా x రాసుకుంటే x, ఈ 6 బై 5 రావాలి. అంటే ఎంత, 3 బై 5. 2 3 = 6 బై 5 సరిపోయింది. 6 బై 5 = 2 బై 5. అంటే ఇది a² - 2ab. అంటే b వాల్యూ ఇక్కడ మనకి ఎంత ఎగ్జిస్ట్ అయింది, 3 బై 5. 3 బై 5 వచ్చింది కాబట్టి మనకి a² - 2ab + b² యాడ్ చేయాలి. a + b హోల్ స్క్వేర్కి b² యాడ్ చేయాలి. a - b హోల్ స్క్వేర్ ఫార్ములాకి b² మనం యాడ్ చేయాలన్నమాట. సో దేర్ఫోర్ యాడింగ్ b² = 3 బై 5 హోల్ స్క్వేర్ on both sides x² - 2x 3 బై 5 ప్లస్ 3 బై 5 హోల్ స్క్వేర్ = 2 బై 5 ప్లస్ 3 బై 5 హోల్ స్క్వేర్. ఇరువైపులా మనం 3 బై 5 హోల్ స్క్వేర్ మనం ఇరువైపులా యాడ్ చేస్తున్నాం. ఇది ఎలా ఉంది, ఇది a² - 2ab ప్లస్ b² = a - b హోల్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి ఇక్కడ a అంటే x, b అంటే 3 బై 5 అనమాట. b అంటే 3 బై 5, ఇదని అనుకోవచ్చు, ఇదని అనుకోవచ్చు. సో దేర్ఫోర్ x - 3 బై 5 హోల్ స్క్వేర్ = 2 బై 5 ప్లస్ 3² అంటే 9, 5² అంటే ఎంత, 25. దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి మనకి 25 అవుతుంది. 5కి 25కి ఎల్సిఎం 25 అవుతుంది. 5 అనేది ఎన్నిసార్లు పోద్ది, 5 టైమ్స్ పోద్ది. 5 టైమ్స్ ఇంటూ 2 ఎంత, 10 ప్లస్ 25 ఎన్నిసార్లు పోద్ది, 1 టైం పోద్ది. 1 ఇంటూ 9. సో దేర్ఫోర్ x - 3 బై 5 హోల్ స్క్వేర్ = 19 బై 25. సో స్క్వేర్ అనేది ఈజీక్వల్ అవుతూ పోతే x - 3 బై 5 హోల్ స్క్వేర్ x - 3 బై 5 ± √19 బై 25. సో ±19 బై √25. రూట్ అనేది 19కి అప్లికేబుల్ అవుతుంది, 25 కూడా అప్లికేబుల్ అవుతుంది. సో √19 బై √25. x - 3 బై 5 ± √19 బై √25 ఎంత,
5 మైనస్ 3/5 ఈజ్ ఈక్వల్ అవుతూ పోతే ఎంత అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3/5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/5. సో మనకి రూట్ 90కి రూట్ ఎగ్జిస్ట్ లేదు కాబట్టి ఇప్పుడు ప్లస్తో రాసుకుంటే 3/5 ప్లస్ 19 రూట్ 19/5 కామా 3/5 మైనస్ రూట్ 19/5. దీస్ ఆర్ రూట్స్. ఇట్ ఈస్ required roots.